నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడి అరాచకంగా కోర్టు దోచి సిగ్గుమాల విధానంతో ప్రభుత్వంపై విమర్శల. మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిమోదగ్ధం. అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని టీడీపీ శ్రేణుల డిమాండ్. కూటమి నేతల తీరును నిరసిస్తూ వైకుంఠపురం దేవస్థానాన్ని శుద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్. చుక్క నెయ్యి కూడా లేకుండా లడ్డు ప్రసాదం కల్తీ చేసిన గత పాలకులు నేడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేయడం, ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం వారి సిగ్గుమాలిన విధానాన్ని చాటుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీ నేతల తీరును విమర్శించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాద్ విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాల్లో పెద్ద అరాచకం అన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదానికి వాడే 60 లక్షల లీటర్లు నెయ్యి కల్తీ చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణం పరాకాష్ఠకు చేర్చారన్నారు. వైసీపీ నాయకులు ఆర్థిక లబ్ధి కోసం ఆవు నెయ్యి అని చెప్పి కల్తీ నెయ్యి కుంభకోణానికి తెరలేపారని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసి దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. చుక్క నెయ్యి కూడా లేకుండా లడ్డు కల్తీ చేసి సిగ్గు లేకుండా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం వారి సిగ్గుమాలితనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. వీళ్ళు గతంలో 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు ఏ విధంగా తిరుపతి దేవస్థానంలో పరాకాష్ఠకు చేరిందో, భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో ఏ గుడికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం అంటే పవిత్రమైన ప్రసాదంగా భావించి మన ఒక్కరే కాదు 10 మందికి మనం పంచాలని ఆలోచనతోటి మన ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా అంత దూర ప్రయాణం చేసుకొచ్చాం కాబట్టి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరూ కూడా ప్రసాదాలు పంచుతాం మనం. అటువంటి నమ్మకంతో ఉన్న ఆ వ్యవస్థ పైన, భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని వీళ్ళు వమ్ము చేసి ఆర్థిక లబ్ధి కోసం 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి లడ్డూల్లోనూ మహాప్రసాదంలో కలిపే ఒక ఊహించని పరిణామం మనం చూసాం. అయితే నాకు ఎక్కడికి ఆశ్చర్యం కలిగిస్తుందంటే ఆ సమగ్రమైన దర్యాప్తు, ఆ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న లోతుగా చర్చించాం. క్లీన్ చిట్ ఎక్కడా లేదు. క్లీన్ చిట్ అని ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు వీళ్ళు? క్లీన్ చిట్ అనే వ్యక్తులు గమనించాల్సింది ఏంటంటే ఒక చుక్క నెయ్యి కూడా దాంట్లో లేదు. వాళ్ళు సరఫరా చేసిన 60 లక్షల లీటర్ల నెయ్యిలో ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు. మొత్తం కెమికల్ రసాయనాలతోటి కలిపి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి 233 కోట్ల డబ్బుని దుర్మార్గంగా 4 సంవత్సరాలు వాళ్ళు టీటీడీలో ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వివరించిన తీరది నిజంగా అసలు సిగ్గున్నారు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే. ఈ రోజున సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో శాంపుల్ సైజ్ చిన్న సైజ్ కాబట్టి పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోతున్నాం. కానీ 100% దీంట్లో అసలు ఘీ అనే పదార్థమే లేకుండా వాసన మాత్రం ఘీ వాసన వచ్చేటట్టు దీంట్లో కెమికల్స్ కలిపి వీళ్ళు సరఫరా చేశారు. 60 లక్షల లీటర్ల నెయ్యి రూపంలో ఆ పదార్థాన్ని అనేది నిర్ధారించారు. దయచేసి ఇటువంటి విచిత్రమైన కథనాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి, దానికి ఏదో పండగ పూట సెలబ్రేషన్ చేసుకున్నట్టు రోడ్ల పైన వచ్చేసి వీళ్ళు ప్రభుత్వం ఏదో మోసం చేసింది, ముఖ్యమంత్రి గారిని దూషించి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు సమాజానికే మనందరం కూడా ఒక అభద్రత భావం వచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టి ఇంటికి పంపించారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెట్టారో దాన్ని ఎవరూ కూడా మర్చిపోలేము. నిజాయితీగా మంచి పరిపాలన అందించాలి. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని 10 మందికి మేలు చేయాలని తపంతో పనిచేయాలి తప్ప ఈ విధంగా కల్తీ నెయ్యి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే వాస్తవం ఏంటంటే దాంట్లో చుక్క నెయ్యి కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం శ్రేణులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
స్థానిక టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ వంతెన సెంటర్ కు చేరుకుని మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మార్కెట్ వంతెనపై మానవహారం ఏర్పడి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుదూస్ మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు అదుపు తప్పిన పశువు లెక్కన రెంకెలు వేస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలు ఉదాసీనతను వీడాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటన్నారు. అంబటి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం అర్థం కాలేదు అన్న చేతగాని కబుర్లు చెప్పాడని, ఇప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏంటన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారని, తప్పులు చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి నోళ్లు ముగించారన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. లంచా కొడక నా కొడక అని మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు నేర్చుకున్నటువంటి సభ్యత, సంస్కారం, నీకు చదువు, నీ విజ్ఞానం నీకు అందించిన నీ పార్టీ, నీ రాజకీయ పార్టీ నీకు ఇచ్చినటువంటి శిక్షణ ఇదేనా చెప్పేసి అడుగుతున్నా. సభ్య సమాజం చూస్తుంది. గత 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు. దేశం మొత్తం మీ ఎంక చూస్తున్నారు. ఏ విధంగా మీరు మాట్లాడతారు అనేది అంటే మీ బూతుల పురాణం మరోసారి ప్రత్యక్షంగా ఈరోజు ప్రజలకు చూపించారు. ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సుమూటగా తీసుకోండి. ఒక ముఖ్యమంత్రి మీద 76 సంవత్సరాల ఒక వృద్ధ చంద్రబాబు నాయుడు గారి మీద అకాల కారణంగా బూతులు తిట్టిన అంబటి రాంబాబుపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతగిలాయి. ఇవాళ మా నాయకుడిని అకారణంగా నా బూతులు తిడితే ఈరోజు అంబటి రాంబాబు దిష్టిబొమ్మని తగలబెట్టాం. ఇవాళ మా నిరసన తెలియజేస్తున్నాం. సామాజిక వర్గంగా మేము సామరస్యంగా ఈరోజు మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము అరాచకం చేయాలనుకుంటే మా పార్టీ ఆ విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ తెనాల్లో మా నాయకుడు ఆలపాటి రాజప్రసాద్ గారు కానీ అరాచకమే చేయాలనుకుంటే నువ్వు ఒక్క క్షణం కూడా రోడ్డు మీద తెలుగు గుర్తుపెట్టుకో. ఈ పార్టీ ఏదైనా కానీ, ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలన ఎందుకుతో సమానంగా చూసాము తెనాలి నియోజకవర్గంలో. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇంకా అంటున్నాడు ఏదో మహాపచారం, లడ్డు కల్తీ చేశారనేది బ్యానర్ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 24 గంటలు సమయం ఇస్తున్నాం. తీయకపోతే దాన్ని తొలగిస్తారు. నా కొండిగా అంబటి రాంబాబుగా న్యాలి కోసం నా కొండిగా దమ్ముంటే, నీకు అమ్మాయి పుట్టుంటే నీకు దయాడన్నా చేపెట్టి చూడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ బాబు గారిని, లోకేష్ బాబు గారిని ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ వీళ్ళు ఇదే మెతక వైఖరికి ఉంటే మేమేదో రౌడీజం, దుమ్మి చేయాలని మేము అంట్లా. ఎవడైతే తప్పు చేశాడో, ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తాడో, ప్రజల అబద్ధతా భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకో, చట్టపరంగా చర్యలు తీసుకో. ప్రజల నమ్మకాన్ని కలిగించే విధంగా ఆ విధంగా పరిపాలన చేయాలి. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా పెంచాలి. ఇవాళ పోలీసు వారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా వైరల్ అవుతుంది అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు. ఎందుకు మీరు అంబటి రాంబాబుని బేషరతుగా అరెస్ట్ చేయలేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున వారు ఏమీ చేయలేక వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైనటువంటి బూతుల్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులందరూ కూడా ప్రతినిత్యం అబద్ధాలతోనే వాళ్ళు బతుకు వెళ్లదీస్తూ ఉన్నారు. మరి చెప్తా ఉన్నారు ఏదైతే వాళ్ళు జరుగుతున్న ఇష్యూ ఉందో, తిరుపతి మహాప్రసాదంలో కల్తీలో ఏమీ లేదు, ఏదో ఆయిల్స్ కలిపారు, అంతకంటే ఏమీ లేదని చెప్పేసి సజ్జలు కానీ వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఖచ్చితంగా ఆ రోజునే చెప్పింది. 2000 ఎప్పుడైతే ఈ తిరుపతి లడ్డు ఇష్యూ బయటకు వచ్చిందో ఆ రోజునే చెప్పింది. దీనిలో జంతు కొవ్వు కలిసినట్టుగా నిర్ధారించి వారు కూడా ఇవ్వడం జరిగింది, రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక మామూలు చిన్న స్థాయి ల్యాబ్లో రిపోర్ట్లు తీసుకొని ఈ దానిలో ఆయిల్స్ మాత్రమే ఉన్నాయని చెప్పించారు. ఆ చెప్పించడం కూడా దానిలో కూడా కుట్రలో ఒక భాగం. మరి వాళ్ళు ఆ చెప్పిన రిపోర్ట్లో కూడా వాళ్ళు చెప్పారు మా స్థాయి
ఈ జంతు కొవ్వుని పరిశోధించేటువంటి టెక్నాలజీ మా దగ్గర లేదు, కాకపోతే ఆ డీప్గా పరీక్ష చేస్తే ఉండొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ రోజే సర్టిఫికేట్ ఇస్తే ఆ ఒక్క కాగితాన్ని పట్టుకొని వీళ్ళు అపోత కల్పనలు ప్రచారం చేస్తూ సాక్షిలో చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈ అబద్ధాలన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి మన ప్రభుత్వం తరపు నుంచి మన మంత్రులు కానివ్వండి, మన నాయకులు కానివ్వండి, ప్రతినిత్యం వారి అబద్ధాలను ఖండించినప్పుడే ఇటువంటి పశువులు ఆంబోతులు రోడ్డు మీద రాకుండా ఉంటాయి. ఇటువంటి ఆంబోతు రాంబాబుల్ని కార్యకర్తలే తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. మరి కొద్ది రోజుల్లో అతను వీధుల్లో తిరగాలంటేనే భయపడే విధంగా మన కార్యకర్తలందరూ కూడా అతనికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎదవా పారం బాకలాడా, నువ్వు మంచాడంట మా బాబు గారిని ఇచ్చే స్థాయికి వచ్చాట. ఎదవా ఆడవాళ్ళే బుద్ధి చెప్తారు, ఆడవాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు. రారా బయటికి, రారా బయటకు వచ్చి చూడు, ఏమనుకుంటున్నావు? ఎదవన్నారు ఎదవా, మమ్మల్ని తిట్టడం కాదురా, చూడు కదా గాడిద మీద ఎట్టి ఊరేగిస్తాం అనుకుంటున్నావు ఎదవా. వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై ఉంటే అలాంటి దేవస్థానం యొక్క పవిత్రతను దిగజారుస్తూ గత వైఎస్ఆర్సీపీ సైకో ప్రభుత్వంలో అక్కడ లడ్డు కల్తీ జరిగిన విషయం ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ కూడా తెలిసిన విషయం. దాని గురించి ఇప్పుడు మనకు వచ్చిన కూడా ప్రభుత్వం చట్ట ప్రకారం ఏదైతే ఉందో విచారణ జరిపి సిట్కి అందజేసేసి కూడా దాంట్లో ఆ లడ్డీలో కల్తీ జరిగిందని చెప్పేసి అధికారులు కానీ చట్టాలు కానీ చెప్తూ ఉంటే వాటిని ప్రొవిజన్లను ఏమారుస్తూ ఈ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విష ప్రచారం చేస్తూ ఆ ప్రచారం ప్రజలు నమ్మట్లేదని ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిని బూతులతో దూషించే స్థాయికి వచ్చారంటే దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీరందరూ చూడాలి. వాడు మాట్లాడుతుంటే వాడిని కట్టడి చేయడానికి ఏ విధమైన ప్రయత్నమో కూటమి నాయకులు చేయట్లేదు. అందుకనే వాడు రెచ్చిపోతున్నాడు. వాడు రాజధాని గురించి మాట్లాడుతా ప్రపంచ స్థాయి రాజధాని కావాలన్నాడు. వాడి బతుకే వాడి రోడ్డు ఏమంటే బస్ స్టాండ్లు ఏమంటే పరిగెలేరుకునే ఏదవా. వాడు వార్డు స్థాయికి తక్కువ, కౌన్సిలర్కి ఎక్కువ. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే మనం కట్టడి చేయకపోవటమే మన తప్పు. ఈ రోజుకైనా వాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడాడంటే వాడిని మనము ఎక్కడికి వచ్చి అక్కడ కుక్కను కొట్టినట్టు కొట్టలేకపోతే మనం అసమర్థులమే. ఈ రోజు నుండి అయినా ఆ విధంగా మాట్లాడే పేరుని నానిని కానీ రోజాని కానీ ఈ కుక్క అంబోతుని కానీ మనం కంట్రోల్ చేయలేకపోతే మనం అసమర్థులుగానే మిగిలిపోతాము. దీన్ని గుర్తెకి కూటమి నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని, వాడు ఎక్కడికి వచ్చినా సరే మనం ఎమ్మడబడి కుక్కను కొట్టినట్టు కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని నిస్సిగ్గుగా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆనర్ చేసిన ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆ ఆరోపణలు నిజం లేదని సిట్ రిపోర్ట్ చెబుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైకుంఠపురంలో నిర్వహించిన ప్రత్యేక ఆలయ శుద్ధి పూజల సందర్భంగా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో శనివారం వైకుంఠపురం దేవస్థానంలో వైసీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నాడు కూటమి నాయకులు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాడు తిరుపతి లడ్డూలు జంతువులకు కలిసిందని నిస్సిగ్గుగా ఆరోపణ చేశారని, సిట్ రిపోర్ట్ చూశాక మరో నాటకానికి తెరలేపుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే శివకుమార్ వారి అసత్య ప్రచారం ప్రక్షాళన కోసం వైకుంఠపురం ప్రధాన ఆలయం మెట్లు పసుపు నీళ్లతో ఆవు పాలతో శుద్ధి చేశారు. కొబ్బరికాయలు కొట్టి అరచేతులు కర్పూరం వెలిగించుకొని వెంకటేశ్వర స్వామికి కర్పూర నీరాజన సమర్పించారు. ఆలయ వెలుపల ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి క్షుద్ర రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆధారం లేకుండా విమర్శలు చేశారని, అలా చేయడం సరికాదని, చేయవద్దని సుప్రీంకోర్టు మందలించినా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువులకు కలిపారని ఆరోపణ చేసి అలవికాని హామీ ఇచ్చి అవి అమలు చేయక నేడు ప్రైవేట్ రాజకీయాలు చేస్తున్నారని శివకుమార్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో దేవాలయాల పవిత్రతను కాపాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పట్టణ వైసీపీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మండల వైసీపీ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, మద్దలి శేషాచలం, వైస్ చైర్మన్ మాలేపట్టి హరిప్రసాద్, తాడిపోయిన రమేష్, కుక్కల వాసు, సమయపురం సురేష్, ఎన్ఆర్కే శర్మ పాల్గొన్నారు. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా కల్తీ జరిగిందని ఆరోపణ చేశారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త వేషధారణ ధరించి సనాతన ధర్మం అని చెప్పి మెట్లు కింద నుంచి పైకి గడిగాడు. ఎవరన్నా మెట్లు పైనుంచి కింద గడుగుతారు, కింద నుంచి పైకి గడిగాడు. ఆ రోజే వెంకటేశ్వర స్వామి దీన్ని తప్పు చేస్తున్నామని చెప్పాడు, మీకు ఇండికేషన్ ఇచ్చాడు మీకు. అయినా ఆగలా.
కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ మీద నిగ్గు తేల్చడం కోసం సిట్ కమిటీని వేస్తే అయినా ఆగలా. వీళ్ళకి కావాల్సింది కల్తీ జరిగిందా జరగలేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆయనకున్న పేరుని, ఆయనకున్న మంచి పరిపాలనని, తన పరిపాలన ద్వారా ఈ రాష్ట్రంలో 2,85,00,000 కోట్ల రూపాయలని పేదవాడి సంక్షేమం తీసుకొచ్చి ప్రజల్లో చిరస్థాయిగా ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఆ పని చేయలేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుంది అని అనుకుంటుంటే వ్యక్తిత్వ హననం చేయటం కోసం సాక్షాత్తు కలియుగ దైవమైన మనందరి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందనే నీచమైన ఆరోపణలను తీసుకొచ్చారు. ఈ ప్రజలు నమ్ముతున్నారు అనుకున్నారా? మొదట ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలు ఉలిక్కి పడ్డారు మీరు చేసిన ఆరోపణలకి. ఏ రోజైతే సుప్రీంకోర్టు ముందే హెచ్చరించింది, ఆధారాలు లేకుండా పవిత్ర దేవస్థానాన్ని దేవుణ్ణి కూడా మీరు రాజకీయాలకు వాడుకోమాకండి అని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా చెప్పినా కూడా మీరల్లా ఈరోజు నివేదిక ఇచ్చినా కూడా దీంతో ఇంకా ఏందో ఎతుకుతా ఉన్నారు. ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చారంటే సిట్టు సరిగ్గా దర్యాప్తు చేయలేదు. ఏం కర్మరా బాబు, సిట్టు సరిగ్గా దర్యాప్తు చేయలేదంట. స్వయాన సిట్టు నివేదిక అంటే మీరు ఆరోపించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, వైఎస్ఆర్ పార్టీ పాత్ర ఉంది అని సిట్టిస్తే కరెక్టా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్న మీరు సిట్టిచ్చిన నివేదికను కూడా తప్పు పట్టే నీచమైన స్థాయికి వస్తే ప్రజలు అర్థం చేసుకోరా? ఈరోజు మేము వైకుంఠపురంలో వెంకటేశ్వర గారిని, నేను, మున్సిపల్ చైర్మన్ గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కోరుకుంది ఒకటే, ఇప్పుడన్నా వీళ్ళకి తగిన శాస్తి చేయమని స్వామివారిని కోరుకున్నాం. ఎవరు తప్పు చేసినా వెంకటేశ్వర వదలడు, దాంట్లో అనుమానమేలే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఆ రకంగానే ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా దేవుడు అనేవాడు ఎవరు వదలరు. తప్పకుండా ఇప్పటికైనా కూటమి నాయకులకు బుద్ధి తెచ్చుకొని ఈ రకమైన మీరు ఆరోపించిన విధంగా పంది కొవ్వు జంతు కొవ్వు కలవలేదని సిట్టిచ్చిన నివేదికని ద్వారా ఇకనైనా ఆ పదాలు వాడటం మానేయమని చెబుతూ ఉన్నా. దానికోసమే ఈరోజు వైకుంఠపురంలో పాపపక్షాల కోసం వారికి సరైన బుద్ధి ఇవ్వమని, ఆ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాలకి దేవుణ్ణి వాడకుండా వాళ్ళకి సరైన బుద్ధి ప్రాప్తించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. శ్రీవారి లడ్డు మీద ఏ అయితే వ్యాఖ్యలు చేశారో కూటమి నాయకులు, వాళ్ళకి బుద్ధి సరిగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజున ఇక్కడ ఆ పాపాన్ని మేము కడిగించినట్టుగా ఈ రోజున మెట్ల పూజ మేము చేయటం జరిగింది. ఇక్కడ దయచేసి ఈ రాజకీయాన్ని భగవంతుడి రూపంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారు ఆయన ఊడుకోరు, ఆయన లడ్డు మీదే రాజకీయం చేశారంటే ఎంత పాపాత్మ అనుకోవచ్చు. ప్రజలు ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది ఏ ప్రభుత్వం ఎలా ప్రజల పక్షాన ఉందో, అది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజలు రాబోయే రోజుల్లో మరింత బుద్ధి చెప్పే రోజులు ముందలు ఉన్నాయి. ఈరోజు ఏదో మాకేదో వచ్చిందని అదురుపాటు పడుతున్నారు కూటమి నాయకులు. అది కాదండి, ఒక్క 5 సంవత్సరాలు పాలన చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పదవిలో లేకపోయినా కూడా ఒక దేవుళ్లాగా కొరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తున్నారండి పాలన? అది ఏదో మంచి ప్రభుత్వం అంటున్నారు, ఏ విధంగా మంచి ప్రభుత్వం? పెన్షన్ లేవు. అలానే ఏరియా కోసం ఎంతమంది లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది. అయితే ఇలాంటి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్లా అంగరిస్తున్నారు? మీరు ఈ రోజున ఏ విధంగా చూస్తున్నారు? రాబోయే మంచిగా ప్రజలే బుద్ధి చెప్తారు, మా ప్రభుత్వం కూడా కాదండి. ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే నీలాజన పడుతున్నారు. ఆయన చేసిన 5 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో అని అందరం చూసాము. ఆయన సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది ఏ విధంగా అందించారో అందరూ తెలిసిందే. ఈ రోజున అలానే రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా బుద్ధి చెప్పి, అలానే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఏ విధంగా చేశారో వ్యాఖ్యలు ఏదైతే ఆ భగవంతుడికే వదిలేస్తున్నాము. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాల మేరకు తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గా, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
తెనాలి సబ్ కలెక్టర్ గా పనిచేసిన సంజనా సింహ పల్నాడు జిల్లా జేసీగా పదోన్నతిపై వెళ్లిన క్రమంలో శనివారం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సిబ్బంది సహకారంతో తెనాలి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరావుకి సాదర స్వాగతం పలికారు. ఈరోజు నేను శ్రీనివాస్ అండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్, ఒరిజినల్లీ డిప్యూటీ కలెక్టర్. ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు గుంటూరు జిల్లా వారి ఆదేశాల ప్రకారం వారి నేతృత్వంలో మన రెవెన్యూ డివిజన్ తెనాలి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాలు తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న సమస్య పట్ల స్పందించే 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ జన్మదినోత్సవాన్ని అభిమానులు అన్నదాత సేవలో నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత గుడి సెంటర్లో శనివారం 3వ వార్డు మాజీ కౌన్సిలర్ మాజీ తెలుగు యువత అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాలు తమ ప్రాధాన్యతను చాటుకుంటూ ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే గుమ్మడి రమేష్ 53వ జన్మదినోత్సవాన్ని అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలకు ప్రాధాన్యమిస్తూ తనకు లభించిన అవకాశాల ద్వారా ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే నైజం గల గుమ్మడి రమేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు గుమ్మడి రమేష్ కు దుశ్శాలువలు కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం అన్నదాన సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో గుమ్మడి రమేష్, యువసేన పలువురు అభిమానులు పాల్గొన్నారు. మన తెలుగు యువత నాయకుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాళీమాత అమ్మవారి దేవస్థానం ప్రెసిడెంట్ మన గుమ్మడి రమేష్ 53వ జన్మదిన సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి అలాగే అమ్మవారి భక్తులకి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆ అమ్మవారు ఆయనకి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు మంచి ఇది ఇవ్వాలని చెప్పి అలాగే పార్టీలో మంచి ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి ఆ దేవుడిని పిలుస్తూ 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి మరొకసారి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి దేవుడు ప్రార్థిస్తూ వారికి 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముందుగా గుమ్మడి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గుమ్మడి రమేష్ గారి గురించి చెప్పాలంటే ఒక బలుడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ప్రతి వాడిని ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు, ఒక ఇది లేదు. ప్రతి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ అతని దగ్గరికి ఒక సమస్య కోసం వెళ్ళాడంటే ఆ సమస్య కోసం ఎందాకైనా పోరాడే మనస్తత్వం గల వ్యక్తిగా అతను ఒక తెనాలి పట్టణంలో పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందితే 10 మంది లేని వాళ్ళకు ఉపయోగపడతాడు. అలాగే ఇంకా దేవుడు ఆశీస్సులు అతనికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి పట్టణ ముద్దుబిడ్డ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు కాళీమాత గుడి చైర్మన్ తెలుగుదేశం పార్టీ 3వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ గారికి 53వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కాళీమాత గుడి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన యొక్క జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సాగాలని, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీలో ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని, ఆయన చిరకాల వాంఛ నెరవేరాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సకాలంలో మాట్లాడలేని పిల్లలకు ఆహారం మింగుడు పడని వారికి, వినికిడి సమస్య ఉన్న వారికి ఉచిత వైద్య సేవలు నిర్వహించినట్లు రాజేంద్ర స్పీచ్ హియరింగ్ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ ఏంజల్ రిచార్డ్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని బట్టావారి వీధిలో అమృత నర్సింగ్ పక్కన గల రాజేంద్ర స్పీచ్ హియరింగ్ క్లినిక్ లో శనివారం డాక్టర్ ఏంజల్ రిచార్డ్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మాటలు సరిగ్గా రాని పిల్లలకు, వినికిడి శక్తి లేని పిల్లలకు, ఆహారం మింగుడు పడని వారికి ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాటలు సరిగ్గా రానివారు, వినికిడి శక్తి సరిగ్గా లేని వారు, ఆహారం మింగుడు పడని వారు, ఇటువంటి సమస్యలు ఉన్నవారు వైద్య శిబిరం సేవలను వినియోగించుకోవాలని కోరారు. తెనాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్. రేపు మార్నింగ్ అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి మన రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఫ్రీగా స్పీచ్ అండ్ హియరింగ్ అసెస్మెంట్ క్యాంప్ జరుగుతుంది. అంటే పిల్లల్లో ఇంకా మాటలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అండ్ అలాగే ఆటిజం, ADHD, అండ్ పెద్దవాళ్ళలో స్ట్రోక్ వచ్చి మాట పడిపోయిన వాళ్ళకి, మింగుడు పడని వాళ్ళకి, అండ్ పెద్దవాళ్ళలో ఇంకా వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి వినికిడి పరీక్షలు చేసి 20 to 30% డిస్కౌంట్ తోటి హియరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నారు. ఈ క్యాంప్లో నాతో పాటు సాయి ప్రియా స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ప్రియాంక గారు కూడా నాతోటి జాయిన్ అవుతున్నారు. సో ఈ అవకాశాన్ని తెనాల్లో ఉన్న ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అడ్రస్ రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, బట్టావారి వీధి, గంగానమ్మపేట, అమృత నర్సింగ్ హోమ్ హాస్పిటల్ పక్కన, తెనాలి. టైమింగ్ మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ సకాలంలో అందేలా చూస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ పెన్షన్ పంపిణీ ఆదివారం కావడంతో శనివారం నెలవారీ పెన్షన్ పంపిణీ ప్రారంభమైన క్రమంలో శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పట్టణంలోని ఎడ్లలింగ కాలనీ బాలాజీరావుపేట ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధులకు పెన్షన్ అందజేశారు. వృద్ధులకు పెన్షన్ అందజేసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 35,316 మంది లబ్ధిదారులుండగా 15,03,37,500 రూపాయల పంపిణీలో మంత్రి మనోహర్ కొంతమందికి నేరుగా పెన్షన్ అందజేశారు. దీపం పథకం కింద 4వ విడత ఉచిత గ్యాస్ పంపిణీ చేశారు. మార్చి మాసాంతం వరకు 4వ విడత దీపం పథకం అమలు చేస్తామన్నారు. సచివాలయ సిబ్బంది విధి నిర్వహణకు మంత్రి మనోహర్ సూచన చేశారు. ప్రజలకు రేషన్ ద్వారా ఈ నెల నుండి గోధుమ పిండి కేజీ 20 రూపాయలకే ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు, వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి తదితర పార్టీలోని వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిగతా అంశాలు ఎట్లా ఉంది ప్రభుత్వం బస్సు వాడుతున్నారా? ఆర్టీసీ బస్సులు ఎవరికైనా అడిషనల్గా డబ్బులు ఇస్తున్నారా? ఆరోగ్యశ్రీ ఎందుకు లేదమ్మా? మీరు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు? ముందు మన ప్రభుత్వ ఆసుపత్రి మీకు పక్కన ఉంది, వినయ్య పక్కన ఉంది. మీకు మంచి సేవలు ఇస్తున్నారు. ఇదివరలా కాదు, ఇప్పుడు మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వెళ్ళాల్సిన అవసరం ఏముంది మీకు? ఇక్కడ ముందు చేయించుకోండి, వినండి, చేయించుకుని ఒకవేళ వాళ్ళు చేయలేకపోతున్నాం మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళమంటే అప్పుడు ప్రయత్నం చేయాలి. అటు ఇటు అనవసరం తిరవాలి. ఓకేనా? ఒక 3 నెలలు అయితే దాని వెనుక ఉన్న కొత్త హాస్పిటల్ కూడా ఓపెన్ అవుతుంది. అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉంటాయి మనకి తెనాల్లోనే, వేరే చోటకి వెళ్ళవసరం లేదు. జాగ్రత్త. ఎలా ఉంది? ప్రతి నెల మీకు పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారా? గ్యారంటీగా ఇస్తున్నారు. వెరీ గుడ్. మన ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది? ఓకే, ఇంకేం చేయాలి మన కాలనీలో సమస్యలు? ఇదివరకు ఇప్పటికీ మనకి బాగానే ఉందా కాలనీలో? ఈసారి వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మంచి పనులు చేస్తాం, మీకు అభివృద్ధి చేస్తాం కదా. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, ఆయన ఆధ్వర్యంలో మనం చేయాల్సిన పనులు మనం చేస్తాం. రాష్ట్రానికి ఆయన, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి మోడీ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు వేస్తున్నారు. అందరికి బాగా ఏమ్మా, సంతోషంగా ఉన్నావా? గుడ్. ప్రతి నెల బాగా ఇస్తున్నారండి టైంకి. భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రజలకి మేలు చేయడానికి ఒక ప్రయత్నం 100% చిత్తశుద్ధితో చేసుకుంటూ వస్తున్నాం. అది దివ్యాంగుల పెన్షన్ కానివ్వండి, వితంతుల పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, కొంతమంది డయాలసిస్ పేషెంట్లు వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, లేదా పాపం మంచంకే పరిమితమైన అనేక మంది అనాథులకి 15,000 రూపాయల వరకు ఇచ్చే విధంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొస్తున్నాం. ఈ రోజుకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 53,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో ప్రతి నెల మన ఎన్డీఏ ప్రభుత్వం ఇంటింటికి పంపిణీ చేస్తూ పౌరులందరికీ కూడా అద్భుతమైన సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అంటే సుమారు నెలకి 2,700 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇచ్చడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది లబ్ధిదారులకి ఈ సౌకర్యం అందిస్తున్నాం. అయితే ఇందులో మనందరం గమనించాల్సింది, గర్వపడాల్సింది ఏంటంటే 63 లక్షల్లో దాదాపు 60% మహిళలకే ఇస్తాం. తద్వారా వాళ్ళ పాపం వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి సమస్యలు లేకుండా కొంతవరకు ఈ ఆర్థిక వెసులుబాటుతోటి బిడ్డల్ని చదివించుకోవడం, కష్టకాలంలో కూడా ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ పథకాల ద్వారా, ఈ పెన్షన్ల ద్వారా, సామాజిక పెన్షన్ల ద్వారా వాళ్ళందరికీ అందించడం అనేది నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో 35,316 పెన్షన్స్ ఇస్తున్నాం మనం. ఇప్పుడు వరకు మనం చేసే కార్యక్రమాల్లో ప్రజలకి ఎక్కువగా చేరేది ఈ పెన్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు
స్థానికంగా ఉన్న ఎడ్లింగయ్య కాలనీలో ఈ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేశాం. వీటితో పాటు దీపం పథకం కింద తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో దాదాపు 7 లక్షల మందికి దీపం పథకం కింద ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4వ విడత దీపం పథకం కింద 852 రూపాయలు గ్యాస్ సిలిండర్కి రాయితీ ప్రభుత్వం నుంచి దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల పైనే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరిగింది. 3 విడతలు అయిపోయినాయి. ఇది 4వ విడత. మార్చి చివరి వరకు ఈ 4వ విడత దీపం పథకం అమలవుతోంది. ఎవరైనా సరే లబ్ధిదారులు తప్పకుండా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం. స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బంది, కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి నేను అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశాను ఆయన్ని, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళడం అలవాటు చేసుకోవాల్సిందే. ఇది చాలా సందర్భాల్లో చెప్తున్నాం, ఇంకా మార్పు రావడం లేదు. అది జరగాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న సమస్య, చిన్న సమస్యలు, ఇప్పుడు ఇందాక ఆధార్ కార్డులో వయసు పొరపాటు పడిందనో, అడ్రస్ మార్పునో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకుని వీళ్ళు కరెక్ట్గా వాళ్ళకి గైడ్ చేసి ఈ విధంగా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే, ఇవాళ అన్ని వాట్సాప్ ద్వారానే మన సేవలు అందిస్తున్నాం ప్రభుత్వం నుంచి. ఆహారంలో కూడా మార్పు రావాలనేది డాక్టర్లు, అనేక మంది నిపుణులు మనకి సూచిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మీరు చూస్తూనే వచ్చారు, చాలామంది ప్రజలు రాగి కానివ్వండి, అదేవిధంగా గోధుమ పిండి కానివ్వండి కోరుకుంటున్నారు. సో పౌర సరఫరా శాఖ నుంచి జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా 26 లక్షల రేషన్ కార్డులకి మేము కిలో గోధుమ పిండి 20 రూపాయల చొప్పునే రాయితీలో వాళ్ళకి అందిస్తున్నాం. అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు కోరుకుంటున్నారు, మా ప్రాంతంలో కూడా కావాలని. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నేనే ఆశ్చర్యపడ్డాను. మహిళలు చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించమన్నారు. ముందు టెస్ట్ చేయడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకే పరిమితం చేశాం. ఈరోజు ఇప్పుడే డిఎస్ఓ గారితో మాట్లాడి తహసీల్దార్ గారికి అప్పచెప్పాం. తెనాలి పట్టణంలో కూడా ఈ నెల నుంచే, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 1 కిలో గోధుమ పిండి 20 రూపాయలకే సరఫరా చేసేటట్టు ఈ రేషన్ షాపులు అన్నిట్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటట్టు ఒక కార్యక్రమం మొదలు పెడతాం. ఇది నిదానంగా విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని రేషన్ కార్డుదారులకు, అంటే దాదాపు 1,46,00,000 కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అందించడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సామాజిక అసమానతలు, అస్పృశ్యత వంటి సమస్యలపై రాజీలేని విధానంతో పోరాడిన సామాజిక తత్వవేత్త సంత్ రవిదాస్ జయంతి వారోత్సవాలను ఫిబ్రవరి 1 నుండి 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దారా అంబేద్కర్ పేర్కొన్నారు. అమరావతి ఫ్లాట్స్ లోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దారా అంబేద్కర్ మాట్లాడుతూ, జాతీయ బీజేపీ, రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు సామాజిక అసమానతలపైన, అస్పృశ్యతపైన రాజీలేని పోరాటాలు చేసిన తత్వవేత్త సంత్ రవిదాస్ జయంతిని ఫిబ్రవరి 1 నుండి 7 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. సంత్ రవిదాస్ తత్వాలను వాడవాడలా ప్రజలకు తీసుకువెళ్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సంత్ రవిదాస్ జయంతి వారోత్సవాలు గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి నిర్వహిస్తామన్నారు. 1921లోని నిస్వార్థంగా సమాజంలోని అసమానతపైన గళమెత్తిన తత్వవేత్త సంత్ రవిదాస్ ఆలోచనలు, ఆశయాలు ప్రజలకు తీసుకువెళ్లడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవరాయుడు, మంచాల రతరాజు, మండల పార్టీ అధ్యక్షుడు కడియాల నందకిషోర్, గోవాడ కృష్ణ చైతన్య, టి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే లిఖించదగినటువంటి మహా గొప్ప తత్వవేత్త, ఆ రోజుల్లోనే సామాజిక అసమానతలపైన, అస్పృశ్యతపైన అలుపెరకని పోరాటం చేసినటువంటి సంత్ రవిదాస్ గారి జయంతిని పురస్కరించుకొని రేపు మాఘ పూర్ణిమ రోజు మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు సంత్ రవిదాస్ గారి జయంతి, ఆ రోజు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంత్ రవిదాస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పంతర్ సురేష్ గారు మరి మాకు దిశానిర్దేశం చేసిన విధంగా ఈరోజు గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారు సూచనల మేరకు గుంటూరులో మరి ఈరోజు తెనాలి పట్టణంలో దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం మరి పత్రికా ప్రకటనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి సంత్ రవిదాస్ జయంతి వేడుకలు మొత్తం 7 రోజులు జరుగుతాయి. దీనికి ఇది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఇందులో కూటమి నేతలందరూ, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. రేపు 1వ తారీఖు జయంతి సందర్భంగా ఆయనకి అన్ని పార్టీ ఆఫీసుల్లో, మండల ఆఫీసుల్లో
ఫోటో పెట్టి పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సురేష్ గారు ఆదేశాల మేరకు రేపు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ జయంతి ఉత్సవాలు జరిపే విధంగా ఎస్సీ మోర్చా నిర్ణయించింది. 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ దళితవాడలో ఆయన గురించి ప్రచారం చేసుకుంటా అక్కడ ఒక కార్యక్రమం లాగా పెట్టుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో ఆయనకి గురువుగా ఆయన చేసిన ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక భారతీయ జనతా పార్టీ నిర్దేశించింది. జన చైతన్యం చేయడం కోసం వారు దళిత వాడలు వాడలా తిరుగుతూ జనం మధ్యలో కూడా వారి యొక్క అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారిని గుర్తు చేసుకుంటూ మరి దేశ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇటు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మరి గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి పిలుపు మేరకు మరి ఇక్కడికి విచ్చేసిన దారా అంబేద్కర్ గారు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరి వారి యొక్క అడుగుజాడల్లో కూడా మరి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా జిల్లా స్థాయికి మరి గురు రవిదాస్ గారి కార్యక్రమానికి సంబంధించి కన్వీనర్గా కూడా జిల్లా స్థాయిలో మరి మంచాల రత్నరాజు గారు నియమితం కావడం, మరి ఇక్కడ యొక్క ప్రాశస్యాన్ని కూడా వారిని గుర్తించి జిల్లాకు తీసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ అనేక దళిత వాడల్లో కానీ ప్రజల మధ్యలో కానీ జనరంజకంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంత్ రవిదాస్ గారి 649వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రాల్లోనూ వాడవాడలా ఆయన జయంతి కార్యక్రమాన్ని వారం రోజుల పాటు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పత్రికా విలేకరుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివరాలు చెప్పారు. విశ్రాంత సైనికుల వివిధ సమస్యలపై న్యాయశాఖ పరంగా అవగాహన కల్పించాలనే సంకల్పంతో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షులు 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీరు పరివార్ సహాయత యోజన పథకం కింద స్థానిక పెన్షన్ అసోసియేషన్ కార్యాలయంలో విశ్రాంత సైనికులు నారాయణ కమల్ కుమార్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సదస్సులో చెక్ బౌన్స్ కేసులు, విశ్రాంత సైనికుల భూ సంబంధ సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలపై బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, మండల లీగల్ సర్వీసెస్ న్యాయవాది జి పద్మావతి, హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ పలు సమస్యలపై న్యాయ సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కనపర్తి మహారాజ్, పి సురేష్ కుమార్, శుభాని, విశ్రాంత సైనిక ఉద్యోగుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. భార్య మెయింటెనెన్స్ వేయగానే సెక్షన్ 125 ఉంది, అదే సెక్షన్ క్లాస్ 4లో ఉంది. ఏంటి 3 రకాలుగా వాళ్ళకి అసలు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరంలా, నాట్ రిక్వైర్డ్. ఏంటిది? ఒకటి, ఇఫ్ షీ ఈజ్ ఫౌండ్ ఇన్ అడల్టరీ తెలుసు కదా, దాంట్లో కనుక వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, దాంట్లో కనుక పట్టుబడితే నో మెయింటెనెన్స్. 2, ఇద్దరు కలిసి సపరేట్ అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి విడివిడిగా ఉంటుంటే అది కనుక ప్రూవ్ చేయగలిగితే నో మెయింటెనెన్స్. ఈ 2 ప్రూవ్ చేయడం చాలా కష్టం. 3వది ఉంది, అసలు ఉంది, ఇఫ్ the wife is leaving the husband's family without any valid reason, no maintenance. గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ ఇద్దరికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా నేను గెలిచాను 2 కేసులు. ఎప్పుడు 17 ఏళ్ళ క్రితం, ఇప్పుడు కాదు. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అయితే మీరు దాన్ని ప్రూవ్ చేయాలి. అప్పు తీసుకునేవాడు ఇప్పుడు కూడా నమ్మిస్తాడు. ఈ అప్పు తీసుకునేవాడు కూడా తెలిసినవాడినే మోసం చేస్తాడు, బయటవాడిని మోసం చేయడు. ఈ ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు అతను వాస్తవంగా తీసుకునేవాడు చదువుకున్నవాడు, అతను ఒక ఉద్యోగస్తుడు అయి ఉంటాడు. ఆయన రాయి నోటు నువ్వు రాయంటే ఎందుకు వేరే వాళ్ళ చేత రాపిస్తానంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను స్వహస్తాలతో నోటు రాయించండి. నోటు అనేది ఎక్కడ కూడా ఒక చిన్న అక్షరం కూడా తప్పు లేకుండా పూర్తిగా రాయించండి. ఒకే ఇంకుతోటి రాయించండి. ఒకే ఇంకుతోటి ఈ సాక్షులు కూడా తెలిసిన వ్యక్తుల్ని, మనకు అనుకూలంగా రేపు కోర్టుకు వచ్చే వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోవాలి. అలాగే ఈ రెవెన్యూ స్టాంప్ మీద సంతకం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం డబ్బులు తీసుకొని కొంతమంది ఉంటారు, మనం అప్పు తీసుకున్నాం ఇంకొక ఎక్స్ అనే అతని దగ్గర. అతను ఏం చేస్తాడు, సార్ సోల్జర్ గారు మీరు ఈరోజున 10,000 జమ వేస్తున్నారు కదా అని చెప్పేసి నోటు, ఇది నోటు ఇక్కడ పెట్టించుకోకుండా ఇక్కడ పెట్టించుకొని ఓకే సార్ మీరు ఇంకా కట్టాల్సింది ఇంకా 90,000 వడ్డీ అంటాడు. తీరా వచ్చేసరికి ఈ పేజీ చించేస్తాడు. ఎందుకంటే అదేందయ్యా ప్రామిసరీ నోట్ 4 పేజీలు కదంటే, ఏమోనండి ఆయన తెచ్చుకుంది 1 పేజీదేను అంటే కోర్టు అంగీకరిస్తుంది.
ఎప్పుడైనా సరే ప్రామిసరీ నోటుకి లోపల పక్కనే మనం జమ వేయాలి. వీర పరివార్ సహాయత యోజన పథకం కింద మాజీ సైనికులకు అవగాహన సదస్సు, న్యాయ అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ కమిటీ వారి సూచన మేరకు మరి తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ మరి చైర్మన్ గౌరవనీయులైనటువంటి శ్రీ డి శ్రీనివాసులు గారు మరి 11వ అదనపు జిల్లా జడ్జి గారి ఆదేశానుసారం మరి ఈరోజు మాజీ సైనికులకి మరి భూ సమస్యల మీద, అలాగే మరి చెక్కు సమస్యల మీద, అలాగే బ్యాంకులో ఉన్నటువంటి సమస్యల మీద, అలాగే సర్వీస్ మేటర్స్ మీద పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు మాజీ సైనికుల కుటుంబ సభ్యులందరికీ మేము ప్రాపర్టీస్ ఎలా కొనుక్కోవాలి, వాటి మీద ఏం డిస్ప్యూట్స్ వస్తే వాటిని సాల్వ్ చేసుకోవాలనే విషయాల మీద, మ్యాట్రిమోనియల్ ఎఫైర్స్ మీద, బ్యాంక్ ప్రాబ్లమ్స్ మీద, ప్లస్ ఎన్ఐ యాక్ట్ల మీద వాళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా 7 కొండలవాడికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. తెనాలి బాలాజీరావుపేట ప్రియా డైరెక్ట్స్ ఎదురుగా గల నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో శనివారం పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో సామూహిక శ్రీ వెంకటేశ్వర గానామృత సేవా కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ వ్యవస్థాపకులు రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి గానామృత సేవ ప్రాధాన్యత వివరించారు. 7 వారాలు నిర్వహించాలనే సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర గానామృత సేవను ప్రారంభించామని, 5వ విడత 4వ శనివారం గానామృత సేవ ఘనంగా ముగిసినట్టు తెలిపారు. కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి 2024 స్థాపించినటువంటి శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్టు ఈ సంవత్సరాల కాలంలో అనేక ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో రైల్వే స్టేషన్ సమీపంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పించడమైనది. ఆ కార్యక్రమానికి భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి భూదాన విరాళాలను పాల్గొని శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ బాలాజీరావుపేటలోని ప్రియా డైరెక్ట్స్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత 4 వారాలుగా 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5వ పర్యాయం 4వ వారాన్ని ఈ వారం ఎంతో వైభవంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలా 7 వారాల పాటు 7 పర్యాయాల పాటు నిర్వహించేందుకు ట్రస్ట్ సంకల్పించడమైంది. ప్రతి శనివారం జరిగే వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే ఈ రోజున గానామృత కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు ముందుకు వచ్చి భూదాన కైంకర్యాన్ని నిర్వహించడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస ఆశీస్సులు ఎంతవల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెనాలి నియోజకవర్గంలో 92 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 84,74,463 రూపాయల చెక్కులను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ శనివారం లబ్ధిదారులకు అందజేశారు. శనివారం తెనాలి బోసురోడ్లోని క్యాంపు కార్యాలయం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 422 మంది లబ్ధిదారులకు 4,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించడం జరిగిందని, పేద వర్గాలకు ప్రజలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 92 మంది లబ్ధిదారులకు 85 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నిజంగా ఒక వరంగా భావిస్తున్నాం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతోటి, అదేవిధంగా వైద్య రంగంలో చాలా హాస్పిటల్స్లో వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా మీ అందరం కూడా కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పూర్తి వివరాలతోటి మీరు మీ దరఖాస్తు నమోదు చేసుకుంటే 2 వారాల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా
మీకు మీ కుటుంబానికి ఆ విధంగా ఒక భరోసా, ఒక అండగా నిలబడగలుగుతాం. ఇప్పుడు వరకు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో మన ఆధ్వర్యంలో 422 మందికి దాదాపు 4,60,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు తెనాలి నియోజకవర్గంలో, మన పట్టణంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా బలపరుచుకుంటూ అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు, సౌకర్యాలన్నీ కూడా పెంచుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. ఆయుష్ని కూడా ఆధారం చేసుకుని గతంలో ఏ విధంగా ఆయుర్వేదాన్ని ఎక్కువగా మన ప్రాంతంలో ఆదరించేవాళ్ళు, ఒక నమ్మకంతో పూర్వీకుల నుంచి వస్తున్న మనకు సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా ఆయుష్ హాస్పిటల్ దాదాపు 26 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ ప్లస్ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కార్యక్రమం చేసుకోబోతున్నాం. సో తప్పకుండా ఎవరు కూడా ఆధారపడకుండా ఇతర ప్రాంతాలకి వెళ్ళాల్సిన భావన కలగకుండా మన ప్రాంతంలోనే అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చే విధంగా మా వంతు మేము సహకరిస్తాం. ఆధ్యాత్మికంగా మాఘమాసానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో శనివారం పుష్పయాగం కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక షోతో నిర్వహించారు. తెనాలి గంగారంపేటలోని ఆర్టీసీ డిపో అవుట్గేట్ ఎదురుగా గల ప్యారడైజ్ గృహ సముదాయంలోని శారదా చలపతి నివాసంలో మాఘమాస విశిష్టతను చాటుతూ ఆదిత్య హృదయ పారాయణం, అమ్మవారికి విశేషంగా వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రాధాన్యతను ఆధ్యాత్మికవేత్త శారదా చలపతి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో యోగాచార్య రమణయ్య, గృహ సముదాయం భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాఘమాసం సందర్భంగా మా ఇంట్లో పుష్పయాగం నిర్వహిస్తున్నాము. దీనికి మాఘమాసం విశిష్టత, సూర్యుడు రథసప్తమి ఈ నెలలోనే వస్తుంది. తర్వాత అమ్మవారికి ఇష్టకరమైన శ్రీపంచమి, అమ్మవారు ఉద్భవించిన రోజు, సరస్వతీదేవి పుట్టినరోజు ఈ నెలలోనే వస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మా ఇంట్లో అర్చనలు, అభిషేకాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, తర్వాత అష్టోత్తర శత సహస్ర నీలి కలువలతో పూజ, అష్టోత్తర శత తెల్ల కలువలతో పూజ, గులాబీ పూలు, చామంతి పూలు, శంకు పూలు, ఇంకా రకరకాల సుగంధ భరిత పుష్పాలతో ఈ పూజ జరుపుకోవటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మాఘమాసంలో ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఇలాగే పుష్పయాగం నిర్వహిస్తాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు కోఆర్డినేషన్తో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం మహాశివరాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్ల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్లకు భక్తులు అనేక ప్రాంతాల నుండి వస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల ఏర్పాటు ఇలా పలు అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు అసౌకర్యం లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరో సమావేశం ఫిబ్రవరి 4న నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లోకల్ కంపెనీలు ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు నాసిరకమైన ప్లాస్టిక్ కవర్స్ వాడటం వల్ల అది కొంచెం ఇబ్బంది వచ్చిందని నేను విన్నాను అక్కడక్కడ. అదొకటి మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉంటే మనకి ఎవరైతే దాత ఉన్నారో వాటర్ సప్లై చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు టాటా కంపెనీ వాళ్ళే ప్యాకెట్స్ సప్లై చేస్తారు తక్కువ కాస్ట్, బాటిల్స్ అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. వాళ్ళ బ్రాండే ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తారు. డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుక వీళ్ళు మన దాతలు డోనర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే పై కంపెనీకి కంపెనీకి ఇన్ఫార్మ్ చేసేసి ప్యాకెట్లు వచ్చే విధంగా చేస్తారు. దాన్ని టాటా నీరు ఏదో అంటారు, టాటా బ్రాండ్ మొత్తానికి. తర్వాత డ్రింకింగ్ వాటర్ చేస్తాం సార్. ప్రాక్టీస్ ద్వారా కూడా వాటర్ పెడతాం సార్. శానిటేషన్ ఎప్పటికప్పుడు పిల్లలు వెంటనే మీకు అరేంజ్ చేసినటువంటి ట్యాంకర్స్లో చెత్త ఫిల్లేజ్ వెంటనే దాన్ని మైలేజ్ చేస్తాం సార్. దుమ్ములు ఎదురకుండా అప్పుడప్పుడు వాటర్ చేస్తున్నాం సార్. మా సిబ్బంది స్టార్టింగ్ అంటే ముందు నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తాం సార్. కాంటాక్ట్ వేసి కొంత వాళ్ళకి ఏర్పాటు చేసిన సిబ్బందికి కానీ మెడికల్ వాళ్ళకి కానీ చాలా మందికి అక్కడ రూమ్స్ లాగా అలాట్ చేస్తాం సార్ మేము. శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి ఆ ఉత్సవాలకు సంబంధించి
ఒక కోఆర్డినేషన్ మీటింగు తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో కూడా నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ కోఆర్డినేషన్ సమావేశానికి అన్ని శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మనం 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా బాలకోటేశ్వర స్వామి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, అందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కావచ్చు, చేయాల్సిన ముందస్తు ఏర్పాట్ల గురించి కావచ్చు మనం చర్చించుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగు. ఇంకొక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా గౌరవ శాసనసభ్యులు కొన్నూరు వారి ఆధ్వర్యంలో మళ్ళీ మేము 4వ తారీఖున ఇంకొకసారి సమావేశమయ్యి మరొకసారి అన్ని శాఖల మధ్య సమన్వయం సాధించి బాలకోటేశ్వర స్వామి వారి సేవలో వారికి సంబంధించిన ఉత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. హాజరైనటువంటి అన్ని శాఖల అధికారులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిత్య సహాయమాత ఆరాధన కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో తెనాలి మారిస్పేటలోని ప్రేమ విందు కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విఎస్ నిర్వహించగా శాసనమండలి సభ్యులు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాయంప్రసాద్ ఆత్మీయతగా విచ్చేసి నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రేమ, ఐక్యత, స్నేహభావాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రేమ విందు కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామం అన్నారు. వారి యొక్క వాత్సల్యం ఈ సమాజానికి ఎన్నో అంశాన్ని, మానవత్వాన్ని బోధించే వ్యక్తి జన్మిస్తాడు. ఆ జన్మకు కారణం ఈ కన్యక అని చెప్పి మేరీ మాత గారి గురించి ముందుగానే భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందని చెప్పినటువంటి అంశాన్ని మనందరం గుర్తు తెచ్చుకుంటాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మరి డిసెంబర్ నుంచి సెమీ క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ తర్వాత జనవరి 1వ తారీఖు తర్వాత జనవరి మాసం కూడా ఈ వేడుకలో ఒక భాగంగా క్రీస్తు మరణం, జన్మం, తద్వారా బైబిల్ యొక్క సూక్తులు, మనందరికీ స్వస్థత చేకూరలోని ప్రార్థనలు, మరి క్రీస్తు జననం గురించి, మరణం గురించి అనేక రూపాల్లో మనందరం కూడా కొన్ని మంచి మాటలు వినడానికి అవకాశం కలిగించేలాగా ఎన్నో కార్యక్రమాలు ఈ 2 నెలలు కూడా మనం చూసాం. మరి ఈ కార్యక్రమంలోనే భాగంగా ఈ ప్రేమ విందుని ఘనంగా రాజు వాళ్ళ యొక్క మిత్ర బృందం మరి ఈరోజు ఎంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ క్రీస్తు దేవునిలో మహిమ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు తెనాలి మారిస్పేట సీఎం కాలనీలో ప్రేమ విందు నిర్వహించిన యేసురాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ వార్డు తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి. ఈ కార్యక్రమంలో మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాంప్రసాద్ గారు పాల్గొని వడ్డన చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు రమాదేవి గారు, రావి చిన్ని గారు, ఈదర్ పూర్ణచంద్ గారు, గుద్దూస్ గారు, అట్లాగే సుబానీ గారు, బాలకృష్ణ గారు అందరూ పాల్గొన్నారు. ఇది చాలా ఆనందంగా, సంతోషంగా కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొంటున్నారు. 23వ వార్డులో ప్రేమ విందు ఏర్పాటు చేసిన మా తమ్ముడు యేసురాజుకి ముందుగా అతనికి కృతజ్ఞతలు. ఏంటి అని అంటే 23వ వార్డులో తను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కానివ్వండి, ఏ పండుగ వాళ్ళది జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా తను ముందుండి ఇక్కడున్న కుర్రాళ్ళని, ఇక్కడున్న కుటుంబాలని అందరినీ కలుపుకుంటూ ప్రతి ప్రోగ్రాంలో తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇలాగే మా తమ్ముడు అన్నిట్లో ఉత్సాహంగా అందరినీ కలుపుకుంటూ రానున్న ఎలక్షన్లో కూడా తన పాత్ర ఎంతో ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ ఇలాగే ఎదగాలని, మా తమ్ముడు అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలని ఆశిస్తున్నాను. ప్రేమ విందుకి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అట్లాగే రోహిత్ గారి ఆధ్వర్యంలో దీన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశాడు మా తమ్ముడు. నిత్య సహాయమాత ప్రేమ విందు ఏర్పాటు చేసిన మన యేసురాజు గారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాభినందనలు. అలానే 23వ వార్డులో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలానే తెనాలి నియోజకవర్గ యువత
అధ్యక్షులు కోగంటి రోహిత్ గారి ఆదేశానుసారం మన తెనాలి నియోజకవర్గ యువత సెక్రటరీ అయిన యేసురాజు గారు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఇక్కడ 23వ వార్డు ప్రజల మన్ననలు పొందిన తెలుగు యువత మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ జన్మదినోత్సవ వేడుకలను ఆయన అభిమానుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి బురిపాలెం రోడ్లో శనివారం సాయంత్రం కాళీమాత గుడి సెంటర్లో ప్రశాంత్ ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి రమేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ధూళిపాళ కార్తిక్, షేక్ కరీముల్లా, పి సుధీర్, టి బాలకృష్ణ యాదవ్, పులివర్తి సాయి చరణ్, షేక్ బాజీల ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసిన గుమ్మడి రమేష్ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉదయం మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయంలో గుమ్మడి రమేష్ జన్మదినోత్సవ క్రమంలో మంత్రివర్యుల శుభాకాంక్షలను రమేష్ అందుకున్నారు. కాళీమాత దేవస్థాన అధ్యక్షులు 53వ జన్మదిన వేడుకలు గుమ్మడి రమేష్ గారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తున్నటువంటి ఈ వ్యక్తి కలకాలం జీవించి అందరికీ మేలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. బర్త్డే సందర్భంగా ఆయనకి మంచి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ రమేష్. గుమ్మడి రమేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఇంకా గుమ్మడి రమేష్ రాజకీయంగా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెనాలి మండలం బురిపాలెం గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు బగ్గుమన్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో శనివారం రాత్రి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. అంబటిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. అంబటి పట్ల వారి ఆగ్రహావేశాలను వరిగడ్డి తగలబెట్టి వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ అంబటి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్రావుల రేవతి, పెమ్మసాని రంగస్వామి, కిలారి రవి, పరుచూరి రాంబాబు, గట్టనేని వాసు, పెమ్మసాని శ్రీను, శాఖమూరి నరసింహారావు, అరుచుమల్లి గోపాలరావు, గ్రామ యువత పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడి అరాచకులు కోర్టు దోచి సిగ్గుమాల విధానంతో ప్రభుత్వంపై విమర్శల మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు దృష్టిమోదగ్ధం. అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని టీడీపీ శ్రేణుల డిమాండ్. కూటమి నేతల తీరును నిరసిస్తూ వైకుంఠపురం దేవస్థానాన్ని శుద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ సెషన్. నమస్తే.